హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే ఉన్నారో సో మనకి కోర్స్ 4 పేపర్ అనమాట, డిజిటల్ లాజిక్ డిజైన్. సో ఆల్రెడీ కోర్స్ 3 పేపర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి, అది మనకి మేజర్ గా ఉంటుంది. అలాగే మైనర్ కి కోర్స్ 1 కింద అయితే ఉంటుంది అనమాట, ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి. అందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ అప్లోడ్ అయితే చేయడం జరిగింది. అది కనుక మీరు చూడకపోతే ఐ కార్డ్స్ లో ఉంది, అలాగే డిస్క్రిప్షన్ లో ఉంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా అయితే ఆ వీడియో కూడా చూసేయండి. అప్పుడు మీకు కోర్స్ 3 పేపర్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది అనమాట. ఇది వచ్చేసి కోర్స్ 4 పేపర్ డిజిటల్ లాజిక్ డిజైన్. ఇందులో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా చూద్దాము. ఇది వచ్చేసి లెవెల్ 1. ఎవరైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదో లెవెల్ 1 అనేది మీరు డెఫినెట్ గా అయితే కంప్లీట్ అయితే చేయండి. ఈ లెవెల్ 1 కనుక మీరు అన్ని క్వశ్చన్స్ కానీ ప్రిపేర్ అయితే డెఫినెట్ గా మీరు పాస్ మార్క్సే కాదు మంచి మార్క్స్ కూడా వస్తాయి అనమాట. సో క్లియర్ గా చూసుకోవచ్చు. వీటిలోనే మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. సో అవి మాత్రం డెఫినెట్ గా అయితే ముందు ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మాత్రం మిగతా క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి డిజిటల్ లాజిక్ డిజైన్ కోర్స్ 4 లో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. యూనిట్ 1 నేమ్ వచ్చేసి మనకి నెంబర్ సిస్టమ్స్ లో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. టోటల్ గా మనకి ఇందులో 8 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లెవెల్ 1 లో మనకి. సో క్లియర్ గా చూసుకున్నట్లయితే సెకండ్ థర్డ్ క్వశ్చన్ నుంచి మనకు ఒక క్వశ్చన్ అనేది డెఫినెట్ గా వస్తుంది అనమాట. సో బైనరీ కోడెడ్ డెసిమల్ అనేది మనకి డెఫినెట్ క్వశ్చన్ అనమాట. సో డెఫినెట్ గా అయితే మీరు థర్డ్ క్వశ్చన్ అనేది ముందే అయితే ప్రిపేర్ అవ్వండి. తర్వాత కాంప్లిమెంట్స్ మీద అయితే మనకి అడిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో 2-3 క్వశ్చన్స్ లో డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ అయితే వస్తుంది అనమాట. సో మిగతా 5-6-7 క్వశ్చన్స్ లో మీకు ఏదైనా రావచ్చు, చెప్పలేము. సో 2-3 మాత్రం డెఫినెట్ గా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇక్కడ మార్క్ చేసినవి 2, 3 అలాగే 5, 6, 7 ఈ క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే అవ్వండి. ఇది యూనిట్ 1 వచ్చేసి నెంబర్ సిస్టమ్స్. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి మనకి లాజిక్ గేట్స్ అండ్ బూలియన్ ఆల్జీబ్రా. దీంట్లోనే మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. కే మ్యాప్ గురించి డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది అనమాట. ఈ కే మ్యాప్ లోనే మనకి సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అలాగే ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అనేది డెఫినెట్ క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది మనకి కన్ఫర్మ్ క్వశ్చన్. డెఫినెట్ గా మీరు యూనిట్ 2 లో ఫస్ట్ క్వశ్చన్ అనేది డెఫినెట్ గా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ యూనివర్సల్ గేట్స్. సో ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే సిక్స్త్ క్వశ్చన్ చూసుకోండి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిమోర్గాన్స్ థీరం. ఇది కూడా మనకి కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. సో మీరు కనుక ప్రిపేర్ అయ్యే వాళ్ళు ముందు ఈ 3 అయితే ప్రిపేర్ అవ్వండి. వీటిలో మనకి ఏదైనా ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ మాత్రం డెఫినెట్ క్వశ్చన్ అనమాట. సో మీకు టైం ఉంటే మాత్రం మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే అవ్వండి. ఈ యూనిట్ 2 లో మనకి లాజిక్ గేట్స్ అండ్ బూలియన్ ఆల్జీబ్రాలో 3 క్వశ్చన్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. టైం ఉంటే మాత్రం మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే అవ్వండి. ఇది యూనిట్ 2 వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్ 1. సో దీంట్లో మీరు క్లియర్ గా చూసుకో, ఓన్లీ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులోనే మనకి 2 క్వశ్చన్స్ అనేవి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫుల్ యాడర్ అండ్ హాఫ్ యాడర్ మీద ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా అయితే ఉంటుంది అనమాట. అలాగే సబ్ట్రాక్టర్ మీద ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా అయితే ఉంటుంది. సో ఈ 2 లోంచి ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా అయితే ఉంటుంది అనమాట లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డెఫినెట్ గా 2-3 క్వశ్చన్ అనేది డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ 1 లో మనకి అంటే యూనిట్ 3 లో కన్ఫర్మ్ గా మిడిల్ లో ఉన్న 2 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మాత్రం మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే అవ్వండి. సో మీకు ఈజీగా అయితే ఉంటుందన్నమాట. పేపర్ అనేది మనకి టఫ్ అయితే అనిపించదు, ఎందుకంటే మీతోనే కాబట్టి సిలబస్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి, న్యూ సిలబస్ కాబట్టి మీకు ఈజీగానే ఉంటుంది పేపర్ అనేది. సో డెఫినెట్ గా నేను చెప్పే క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో దట్ మీకు పాస్ మార్క్సే కాదు మంచి మార్క్స్ కూడా వస్తాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ 2. దీంట్లో క్లియర్ గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ అలాగే 4th క్వశ్చన్ డీకోడర్ గురించి అయితే కన్ఫర్మ్ గా అయితే ఉంటుంది అనమాట. హౌ టు డిజైన్ 2 to 4 డీకోడర్. ఇదైతే కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. సో మనకి ఇండివిజువల్ గా అడిగితే మాత్రం ఎన్కోడర్ డీకోడర్ ఇండివిజువల్ గా అడిగే ఛాన్స్ అయితే కూడా ఉంటుంది. అది మనకి 5 మార్క్స్ లో అయితే ఇస్తారనమాట. అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇస్తారనమాట. ఇక్కడ మనకి క్లియర్ గా అయితే 2 to 4 డీకోడర్ అయితే కన్ఫర్మ్ గా అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే మల్టీప్లెక్సర్స్ మీద మనకి ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా అయితే ఇస్తారనమాట. ఎవరైతే మన దగ్గర మెటీరియల్స్ అనేది తీసుకున్నారో సో వారికి అయితే క్లియర్ గా అయితే అర్థమవుతుంది అనమాట. మనకి అందులో ఆన్సర్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. మల్టీప్లెక్సర్స్ అలాగే డీ మల్టీప్లెక్సర్స్ మీద, సో అలాగే ఎన్కోడర్ డీకోడర్ మీద మనకి క్లారిటీగా అయితే మనకి అక్కడ మెటీరియల్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా అయితే ప్రిపేర్ అవ్వచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ 4th క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. సో వీటిలోంచి టైం ఉంటే మాత్రం మిగతా క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. సో దట్ మీకు షార్ట్ ఆన్సర్ కింద అయితే మనకి యాడ్ అయితే చేస్తారు కాబట్టి సో అవి కూడా మీరు ఈజీగా అయితే రాయగలుగుతారు. సో ఇది యూనిట్ 4 లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 లాస్ట్ యూనిట్ అనమాట. సో క్లియర్ గా చూసుకోవచ్చు సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్. ఇందులో మనకి క్లియర్ గా చూసుకున్నట్లయితే టోటల్ గా 8 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది.
ఈ ఫ్లిప్ ఫ్లాప్ మీద మనకి కన్ఫర్మ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో అందుకే థర్డ్ క్వశ్చన్ లో చూసుకోవచ్చు డి, జేకే అండ్ టీ ఫ్లిప్ ఫ్లాప్స్. సో మనకి ఇండివిజువల్ గా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది, అప్పుడైతే ఎక్కువ రాయాల్సి వస్తుంది. సో ఇండివిజువల్ గా మనకి అందించినా గానీ మనకి క్లియర్ గా అయితే మనం 1 or 2 పేపర్స్ అయితే రాయగలుగుతాం. కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే టైం ఉంటుంది కాబట్టి మనకి డైరెక్ట్ గా ఈ క్వశ్చన్ అనేది బ్రీఫ్ గా రాయడానికి 3 ఫ్లిప్ ఫ్లాప్స్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. మనకి ఒకటే ఫ్లిప్ ఫ్లాప్ అనేది మీరు ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్ గా మనకి తొందరగా అర్థం కాదు. డిఫరెన్సెస్ అనేది చిన్న చిన్న డిఫరెన్సెస్ తోనే మనకి ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీకు అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో థర్డ్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా 3 ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో దట్ మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది వాట్ ఈస్ వాట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ చూడండి, లాచెస్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్. సో డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇందులో మనకి ఆర్ఎస్ ఉంటుంది, అంటే రీసెట్ అండ్ సెట్ ఫ్లిప్ ఫ్లాప్, అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ అనేది డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఈ 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ నుండి ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా అయితే వస్తుంది. అలాగే లాచెస్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్ మీద ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా అయితే వస్తుంది అనమాట. సో ఇవి మాత్రం డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 5 లో సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ లో ఇవి గనక ప్రిపేర్ అయిన వాళ్ళు మీకు గనక టైం ఉంటే మాత్రం డెఫినెట్ గా నెక్స్ట్ మీరు చూడొచ్చు లెవెల్ 2 క్వశ్చన్స్ కూడా. సో కన్ఫర్మ్ గా ఇవి కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతారో డెఫినెట్ గా ఫుల్ మార్క్స్ అయితే మీరు గెయిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో లెవెల్ 2 క్వశ్చన్స్ కూడా మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. యూనిట్ 1 వచ్చేసి మనకి నెంబర్ సిస్టమ్స్ లో లెవెల్ 2 క్వశ్చన్స్ టోటల్ గా 6 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ అనమాట. మీరు మీకు గనక సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా మీరు ఇవి కూడా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓన్లీ ఎగ్జామ్ వైజ్ గా మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం లెవెల్ 1 అయితే ప్రిపేర్ అయితే సరిపోతుంది. లెవెల్ 2 వచ్చేసి మీకు టైం ఉంటే మాత్రం సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా మీరు లెవెల్ 2 క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. సో దట్ మీకు ఫ్యూచర్ లో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది వాట్ ఈస్ వాట్ అనేది. సో క్లియర్ గా చూసుకోవచ్చు. యూనిట్ 1 లో మనకి నెంబర్ సిస్టమ్స్ లో టోటల్ గా 6 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 లాజిక్ గేట్స్ అండ్ బూలియన్ ఆల్జీబ్రా లో టోటల్ గా 5 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది లెవెల్ 2 లో. దీంట్లో కూడా మనకి ఎస్ఓపి అలాగే పిఓఎస్ అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ రిప్రజెంటేషన్ అనేది కూడా కొంచెం ఇంపార్టెంట్. టైం ఉంటే మాత్రం ఫస్ట్ క్వశ్చన్ కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. డోంట్ కేర్ కాంబినేషన్స్ కూడా మనకి రేర్ గా అడిగే ఛాన్స్ ఉంటుంది. పేపర్ టఫ్ గా ఇస్తే మాత్రం మనకి ఈ డోంట్ కేర్ కాంబినేషన్ అనేది ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. ఇది యూనిట్ 2 వచ్చేసి. నెక్స్ట్ లెవెల్ 2 లో మనకి యూనిట్ 3 లో కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ 1. సో దీంట్లో క్లియర్ గా చూసుకోవచ్చు. సో 4 అయితే క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. డెఫినెట్ గా రిపుల్ క్యారీ యాడర్ అయితే మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. దీంట్లో మాత్రం ఇది కనుక చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది యూనిట్ 3 వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్ లో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్ 2 లో మనకి టోటల్ గా 3 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది లెవెల్ 2 లో. సో ఇవి కూడా మీరు టైం ఉంటే మాత్రం ప్రిపేర్ అయితే అవ్వండి. సో దట్ మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. ఇందులో మనకి హౌ టు ఇంప్లిమెంట్ బూలియన్ ఫంక్షన్ యూజింగ్ డీకోడర్స్ అండ్ మల్టీప్లెక్సర్స్. ఇది కనుక మీరు క్లియర్ గా చూసుకుంటే డెఫినెట్ గా మీకు సబ్జెక్ట్ అనేది క్లారిటీ అయితే ఉంటుందన్నమాట. ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది బూలియన్ ఆల్జీబ్రా యూజింగ్ డీకోడర్స్ అండ్ మల్టీప్లెక్సర్స్ ని యూజ్ చేసి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ యూనిట్ 5 సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్. సో క్లియర్ గా చూసుకోవచ్చు. టోటల్ గా 8 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో అసింక్రోనస్, సింక్రోనస్. సో డెఫినెట్ గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట ఫ్లిప్ ఫ్లాప్స్ మీద. సో డెఫినెట్ గా బై డైరెక్షనల్ అలాగే యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది. డెఫినెట్ గా టైం ఉంటే మాత్రం ఈ 2 కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. సో మీ దీనికి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ కావాలనుకున్నా, లేకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ కావాలనుకున్నా మీరు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. అలాగే అన్ని సబ్జెక్ట్స్ డిగ్రీ 2nd సెమిస్టర్ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.